హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రేగి పండ్ల పచ్చడి చేసుకుందాము. ముందుగా రేగి పండ్లను కడిగి ఒక క్లాత్లో ఆరబెట్టాలి. వాటికి ఉన్న తేమ అంతా పోయాక కాయలకున్న తొడిమలను తీసుకోవాలి. గింజలను తొక్కను వేరు చేయాలి. వేరు చేసిన తొక్కను మిక్సీలో పట్టుకోవాలి. అది ఒకసారికే మెత్తగా అవ్వదు. ఉప్పు, కారం, పసుపు కలుపుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. 1 కేజీ రేగి పండ్లకు 200 గ్రాముల ఉప్పు, 250 గ్రాముల కారం సరిపోతుంది. 1 స్పూన్ పసుపు, 50 గ్రాముల బెల్లం సరిపోతుంది. మేము కేజీ రేగి పండ్లు తీసుకోలేదండి, అందుకనే ఉప్పు కారం అందాదగా వేస్తున్నాము. కేజీ పచ్చడికి 1 స్పూన్ మెంతిపిండి సరిపోతుంది. ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని కలిపేటప్పుడు చాలా జిగురుగా ఉంటుంది. ఇది రేగి పండ్ల పచ్చడి అని తెలియడం కోసం ముందుగా తీసి పక్కకు పెట్టిన గింజలను ఇందులో కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల తినేటప్పుడు రుచి బాగుంటుంది. అంతేనండి, మన రేగి పండ్ల పచ్చడి తయారైంది. ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలండి. 1 కేజీ రేగి పండ్లకు 300 గ్రాముల నూనె సరిపోతుంది. మేము కేజీ రేగి పండ్లను తీసుకోలేదు, అందువలన అందాదగా తీసుకున్నాము. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని కరివేపాకు వేయాలి. తాలింపు ఫ్లేవర్ కోసం మెంతిపిండి చిటికెడు వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి తాలింపు గిన్నెను పక్కకు పెట్టుకోవాలి. తాలింపు పూర్తిగా చల్లారాక పచ్చడిని కలుపుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.